హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. మన క్రికెట్ రివ్యూస్ ఛానల్కి స్వాగతం. మరి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్, మరి ఇండియా అయితే చాలా ఈజీగా గెలిచింది. మరి దీనిపైన రివ్యూ చెప్తాను. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి మీ అభిప్రాయం. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు చూసుకోవాలి. మరి ఇండియా అయితే చాలా ఫస్ట్ టాస్ గెలిచి అయితే ఇంగ్లాండ్ బ్యాటింగ్ తీసుకుంది. బ్యాటింగ్ పిచ్ పైన చేసింగ్ చేస్తే యాక్చువల్గా చేసింగ్ చేయాల్సింది కొంచెం ఆశ్చర్యమైన డెసిషనే. మరి డి వస్తుంది అన్ని పిచ్ రిపోర్ట్ చెప్పినప్పటికీ మరి ఇండియాకి అయితే బౌలింగ్ చాలా వాళ్ళనైతే రిస్ట్రిక్ట్ చేసిర్రు. 248కి 300+ స్కోర్ ఉంటుందేమో అనుకున్నాం. ఆ బ్యాటర్స్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ కూడా బాగుంటుంది వన్డేలో. ఎందుకంటే జో రూట్ కూడా కంబ్యాక్ చేసిండు కాబట్టి, ఆడతాడు కాబట్టి అన్నట్టే ఆడినారు. ఫిలిప్ సాల్ట్ అండ్ బెండకెట్ మంచి పార్ట్నర్షిప్. T20 మోడ్లో ఆడిన ఫిలిప్ సాల్ట్ అయితే ఉంటే బాగుండు. ఇద్దరు కూడా అన్లకి మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బాగా వెళ్తుంది. అనవసరంగా రన్అట్కి వెళ్ళిండు. బెండకెట్ అవుట్ చేయించిండు. ఎంబడే బెండకెట్ జైస్వాల్ అద్భుతం క్యాచ్, సూపర్ క్యాచ్కి బెండకెట్ అవుట్ అయింది 26 రన్స్తో. 26 బాల్స్లో బెండకెట్ ఫిలిప్ సాల్ట్ 42 రన్స్ కొట్టి ఇద్దరు మంచి పార్ట్నర్షిప్ బ్రేక్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సెట్ కాలేదు. ఇంకా జో రూట్ ఆడతాడు అనుకున్నాం. మెల్లగా జాస్ బట్లర్ ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ డెవలప్ చేస్తుంటే మన జడేజా బౌలింగ్కి వచ్చినాక జడేజాకి జో రూట్ని అవుట్ చేసిండు. జో రూట్ ఉంటే వన్డే మ్యాచ్ బాగా ఆడతాడు. వన్డే తగ్గట్టుగా పెద్ద స్కోర్ వెళ్ళేది. మరి జాస్ బట్లర్ అండ్ జాకబ్ బెథల్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్. ఇద్దరు ఆఫ్ సెంచరీలు చేసిండు. బట్లర్ మంచి స్కోరింగ్ టైంలోనే మంచిగా అనవసరంగా అవుట్ అయింది. అక్షర్ పటేల్కి స్వీట్ పోయి అవుట్ అయిపోయిండు. మరి దీంట్లో మన హర్షిత్ రాణా, హ్యారీ బ్రూక్ మెయిన్ స్పిన్నర్స్కి ఫాస్ట్ బౌలర్స్కి బాగా ఆడతాడను. హ్యారీ బ్రూక్ చాలా ఫెయిల్ అయిపోయింది. జో రూట్ అండ్ హ్యారీ బ్రూక్ పైన చాలా నమ్మకం ఉండేది ఇంగ్లాండ్కి. ఫస్ట్ బ్యాటింగ్ అందుకే తీసుకురు. 300+ స్కోర్ కొడితే ఇండియన్ తర్వాత కొంచెం ప్రెషర్ పెట్టవచ్చు అనుకోని, కానీ హ్యారీ బ్రూక్ మాత్రం తొందరగా హర్షిత్ రాణాకి ఫిలిప్ సాల్ట్ మంచి 2 ఓవర్లో 26 రన్స్ కొట్టింది హర్షిత్ రాణాని. కానీ వికెట్స్ పడ్డాయి. హర్షిత్ రాణాకి T20 టెస్ట్లో మంచి వికెట్స్ అయితే పడుతున్నాయి అన్ని ఫార్మాట్లో. ఆ 3 వికెట్స్ పడ్డాయి. జడేజాకి హర్షిత్ రాణాకి 3 వికెట్లు పడ్డాయి. జో రూట్ని మాత్రం జడేజా మంచిగా అవుట్ చేసిండు స్పిన్తోని. మరి హర్షిత్ రాణా అండ్ జడేజా ఇద్దరు ఇంగ్లాండ్ అయితే 248 రిస్ట్రిక్ట్ చేయడంలో వర్కౌట్ అయిపోయింది. తర్వాత జోఫ్రా ఆర్చర్ లాస్ట్ 20 రన్స్ కొట్టిండు. మంచిగా రన్స్ కొట్టిండు. లేకుంటే స్కోర్ ఇంకా తగ్గేది. జోఫ్రా ఆర్చర్ 6 4 కొట్టి స్కోరింగ్ వచ్చింది. ఇంకా 2 ఓవర్స్ ముందే ఆల్అవుట్ అయిపోయారు. ఆదిల్ వాళ్ళ బ్యాటింగ్ అయితే అది విషయం. మన బ్యాటింగ్కి వచ్చేసరికి రోహిత్ శర్మ, జైస్వాల్ అయితే బాగానే ఆడిన 19 రన్స్కి అవుట్ అయింది. డెబ్యూటెంట్. మరి రోహిత్ శర్మ లైన్గా మళ్ళీ డిసప్పాయింట్ చేసిండు. విరాట్ కోహ్లీ ఆడలే. అందరు పబ్లిక్ అయితే క్రౌడ్ అయితే డిసప్పాయింట్ విరాట్ కోహ్లీ కూడా. మళ్ళీ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ పైన అందరు చూపనుకున్నాం. ఇద్దరు డిసప్పాయింట్ చేసారు. ఒకళ్ళు ఆడి కూడా సరిగా బ్యాటింగ్ లైనప్ లేదు. మరి ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ ఆడకపోతే పర్ఫామ్ లేకుంటే ఇక అందరు అనుకున్నట్టే డౌట్ రిటైర్మెంట్ అన్నట్టు అవుతుందేమో. కానీ కంబ్యాక్ చేస్తే బాగుంటుంది. మరి రోహిత్ శర్మ అవుట్ అయినా నెక్స్ట్ ఇద్దరు తొందరగా అవుట్ అయిపోయారు. 2 వికెట్స్ తొందరనే పడ్డాయి ఇండియా కూడా. వాళ్ళు కూడా ఆర్చర్ జైస్వాల్ని అవుట్ చేసిండు. రోహిత్ శర్మ అదే రంజీలో కూడా మన ఆస్ట్రేలియా టూర్లో రంజీలో అదే అల్కా షాట్లకు అవుట్ అవుతున్నాడు. అది 6 కొట్టిన బాల్ ఈరోజు కూడా ఫ్లెక్ చేయబోయి అవుట్ అయిపోయింది. తర్వాత శ్రేయస్ అయ్యర్ ఇంకా శుభమన్ గిల్ మంచి పార్ట్నర్షిప్. 100 పార్ట్నర్షిప్ ఆల్మోస్ట్గా. అక్షర్ పటేల్తో కూడా 100 రన్స్ పార్ట్నర్షిప్. శుభమన్ గిల్ 87 రన్స్తో ఈజీగా ముగ్గురు బ్యాటర్స్ ఈజీగా ఆడారు. చాలా శ్రేయస్ అయితే చాలా ఫాస్ట్గా కొట్టిండు. రన్స్ మంచి ఫామ్లో ఉన్నాడు. మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఇట్నే ఫామ్లో ఉంటాడు. శ్రేయస్ బాగుంటుంది. మరి కేఎల్ రాహుల్ తొందరగా అవుట్ అయింది. అక్షర్ పటేల్ అసలు శుభమన్ గిల్ శ్రేయస్ 100 కొడతాడు అనుకున్నాం. తర్వాత శుభమన్ గిల్ 100 కొడతాడు అనుకున్నాం. అక్షర్ పటేల్ మంచి ఇన్నింగ్స్ ఆడిండు. పైన ప్రమోషన్ వచ్చింది. చాలా బాగా ఆడిండు. మంచి ప్రమోషన్. అక్షర్ పటేల్ షేన్వాన్ బౌలింగ్, ఆదిల్ రషీద్ బౌలింగ్, షేన్వాన్ స్పిన్ అయినది అవుట్ అయిపోయిండు. ఇంకా పెద్ద ఇదేమో చాలా ఈజీగా ఫినిష్ చేసారు. శుభమన్ గిల్ కూడా 100 పోయి లాస్ట్ 14 రన్స్ ఉన్నప్పుడు కొంతమంది తొందరగా అవుట్ అయిపోయింది. ఇంకా జడేజా అండ్ పాండ్యా వచ్చి 6 తొందరగానే ఫినిష్ చేసేసినారు. మరి బ్యాటింగ్ పిచ్ పైన ఈజీ 300+ స్కోర్ ఉన్న ఈజీ గెలిచేదే. ఇంగ్లాండ్ మాత్రం తప్పు నిర్ణయం తీసుకుంది అని నేను అంటాను. మరి ప్లీజ్ వీడియో నచ్చినైతే లైక్ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మ్యాచ్ రివ్యూతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.